ఇక ప్రస్తుతం ఉన్నటువంటి రోజులల్లా మగవారికి అయితే అసలు రక్షణ లేకుండా పోయింది ఈ ఆడోళ్ళ చేతులలో అయితే. ఇది క్లియర్ గా కనబడుతుంది. ఇగో మళ్ళొక దగ్గరనైతే బీమా సొమ్ము కోసము అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో గుద్ది చంపిందట భార్య. మీ అమ్మ గింత దారుణంగా తయారవుతున్నారు ఆడోళ్ళు అంటే. అంటే మొత్తం ముందుంటారు, ఇక అన్నిట్లల్లో వాళ్ళైనా ముందట తీసుకొస్తుర్రు, ఇక ఆడోళ్ళని మొత్తం ముందు స్థాయిలోనే వస్తున్నారు మొత్తం మీదనైతే. ఇగో ఇది చూడు దారుణం. ఇగో బీమా సొమ్ము కోసం భార్య ఘాతుకం, అనారోగ్యంతో ఉన్న భర్త చనిపోవడం లేదని కారుతోని ఢీకొట్టించి హత్య. ఖమ్మం గ్రామీణ మండలంలో ఘటన. గింత దారుణమా? అరే అనారోగ్యంతో ఉంటే నా భర్తను కాపాడుకోవాలని ఉండాలి, అంటే కాపాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేయాలి, ఏదో ఒక ఇబ్బంది పడకుండా అయినా కాపాడుకోవాలని చూస్తారు ఈ రోజులల్లో. కానీ అట్లా లేకుండా పోయింది మొత్తం. వెనుకటనేమో ఏదో ఇంట్లో ఏమైనా జరిగితే అమ్మ ఎట్లనైనా చేసి ఆ దెబ్బలు తాగినా ఏమైనా చేసినా కానీ వాళ్ళని కాపాడుకోవాలి, తల్లిదండ్రులైనా భార్యాభర్తలైనా ఎవ్వరైనా సరే కాపాడుకోవాలని అడ్జస్ట్ వాళ్ళు. ఇప్పుడు నీ తోత పొంది ఇక పీక్తే ఏమైనా ఇన్సూరెన్స్ ఉంటే పైసలు వస్తాయని ఆలోచన చేస్తున్నారు. గింత దారుణమా? అసలు గింత దారుణంగా తయారవుతున్నారు ఏంద్రా నాయన. మద్యానికి బానిసైన భర్త అనారోగ్యానికి గురి కావడంతో ఎక్కువ కాలం బతకడాన్ని నిర్ణయించుకున్న భార్య అతని పేరిట బీమా చేయించి ఆ తర్వాత సొమ్ము చేసుకోవాలని భావించింది. కానీ నెలలు గడుస్తున్న భర్త చనిపోకపోవడంతో కారుతో ఢీకొట్టించి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా చిత్రీకరించింది. ఈ అవ్వ డబ్బు ఎట్లాగైనా అయ్యో డబ్బుకు ఎట్లయినా డబ్బు తీసుకోవాలి, డబ్బు కోసం అని చెప్పి చాలా మంది అయితే చేస్తుర్రు. గతంలో ఇక్కడ భార్య కానీ గతంలో అత్తను, బాపును, అన్నను, సొంత తమ్ముని కూడా ఈ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చాలా జాగాలలో చూసినాం, చాలా వార్తలు వచ్చినాయి. కారు కోసం ఒక ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పి అటు అత్తను చంపేసిన వాళ్ళు ఉన్నారు, ఇటు సొంత తమ్ముని చంపేసిన వాళ్ళు ఉన్నారు, ఇటు అయ్యవని చంపేసిన వాళ్ళు ఉన్నారు. ఇంత దారుణంగా మానవత్వం ఎటు పోతుంది? అసలు మంట కలిసిపోతుంది మానవత్వం అనేది. ఇంత దారుణంగా తయారైతే ఎట్లా? మనము సమాజంలో ఉంటున్నాము, మనం కూడా అన్నమే తింటున్నాం కదా, డబ్బులు ఇవ్వాలి ఉంటాయి రేపు పోతాయి. కానీ గింత ఘాతుకాలకు పాల్పడకుండా డబ్బుల కోసం గింత విచ్చల వీడియోకి ఇట్లా నేరాలు చేసుకుంటూ పోతే ఎట్లా? సమాజం ఎటు పోతుంది అసలు? ప్రభుత్వాలు ఇట్లనే ఉన్నాయి, మనుషులు కూడా ఇట్లనే తయారవుతారు మొత్తం.